హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ స్పెషల్ మామిడికాయ అల్లం వెల్లుల్లి పచ్చడి చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 6 మామిడికాయలను కట్ చేసి లోపల ఉన్న జీడి పొట్టు తీసేసి శుభ్రంగా తూడ్చి పెట్టుకున్నాను. ముందుగా అల్లం వెల్లుల్లిని ఒలిచి ఇందులో ఒక హాఫ్ కేజీ ఆయిల్ పోసుకొని, ఒక బాండీలో హాఫ్ కేజీ ఆయిల్ పోసుకొని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు వేసుకొని, ఒక పావు కేజీ అల్లం వెల్లుల్లిని పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మసలు పెట్టుకున్నాను. మనం తీసుకున్న ముక్కలకి ఒక హాఫ్ కేజీ కారం, సాల్ట్ ఒక హాఫ్ ప్యాకెట్. నేను ఆశీర్వాద్ సాల్ట్ తీసుకున్నానండి. మీ దగ్గర గల్లుప్పు ఉంటే మిక్సీ పట్టుకొని అదైనా వేసుకోవచ్చు. ఇందులో జీలకర్ర పొడి ఒక 4 స్పూన్లు, ఆవ పొడి ఒక 100 గ్రామ్స్, మెంతి పిండి ఒక 50 గ్రామ్స్, వెల్లుల్లి రెబ్బలు ఒక పావు కేజీ పొట్టు తీసుకొని పెట్టుకున్నాను, పసుపు ఒక స్పూన్, వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా వేడి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో పోసుకుందాము ఆయిల్తో సహా. సరే కలుపుకుందాము. కలుపుతుంటేనే స్మెల్కి ముక్కలు వేయకముందే కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు కొంచెం పచ్చి ఆయిల్ పోసుకుందాము. పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి నూనె వాడాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము ముక్కలు వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ముక్కలు పట్టే విధంగా కలుపుకుందాము. కలిపాక చూద్దాము. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఒక కంటైనర్ బాక్స్లో కానీ, ఒక డబ్బాలో కానీ, జాడీలో కానీ వేసుకుందాము. నేనైతే ఈ డబ్బాలో వేసుకుంటున్నాను. డబ్బాలో వేసుకొని ఇదేసిన తర్వాత చూద్దామండి అప్పుడా లేదా చూసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి.
ఈ విధంగా డబ్బాలో వేసుకొని మొత్తం 3 days తర్వాత చూద్దామండి. 3 days తర్వాత చూస్తే ఈ విధంగా అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి రెడీ అండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ముద్దపప్పుతోటి తింటే టేస్టీ అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.